మనం ఎప్పుడు ఫ్యాట్ లాస్, విజయమంగం ఎప్పుడు రికమెండ్ చేసేది ఓన్లీ ఫ్యాట్ లాస్. ఈ ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో మన మజిల్ అనేది పోకుండా మనం మెయింటైన్ చేయాలి. మజిల్ పోతే అసలకే మోసం వస్తుంది. సో మనం ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ని ప్రొటెక్ట్ చేయడం ఎలా అనేది వి విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. వెల్కమ్ టు విజయమంగం. సో ఈ ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో ఎప్పుడైనా కానీ మనం తినాల్సిన దానికన్నా తక్కువ క్యాలరీస్ మనం తీసుకున్నట్టయితే మన బాడీలో అందరూ ఏమనుకుంటారు, ఓన్లీ ఫ్యాటే పోతుంది అనుకుంటారు. కాదు, మనం తినాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ తింటే మన బాడీలో ఫ్యాట్ పోతుంది, మజిల్ పోతుంది, అండ్ మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ పోతుంది. సో మనం ఇక్కడ మజిల్ అనేది పోకూడదు. మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అంటే మరీ తక్కువ ఫ్యాట్ లాస్ అవ్వకూడదు, అలాగని మన బాడీలో ఎక్సెస్ వాటర్ కూడా పోకూడదు. సో మనం ఫ్యాట్ లాస్ అండ్ వాటర్ లాస్ అవుతూ మజిల్ని కాపాడుకోవడమే ఈ యొక్క ఫ్యాట్ లాస్ జర్నీ. దట్ ఈస్ కాల్డ్ హెల్దీ ఫ్యాట్ లాస్. సో మన బాడీలో ప్రతి ఒక్కళ్ళు ఫ్యాట్ ఎంత మెయింటైన్ చేయాలి? సో మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని చాలా విధాలుగా మనం మెజర్ చేయొచ్చు. బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని ఎలా కొలుస్తాము అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఫ్యాట్ క్యాలిపర్స్. సో ఈ ఫ్యాట్ క్యాలిపర్స్తో ఏం చేస్తారంటే, ఇది ఒక అమెజాన్లో 200 to 300 రూపీస్లో మీకు దొరుకుద్ది, ఆర్ మ్యాక్సిమం 500 రూపీస్. సో ఇది స్కిన్ ఫోల్డ్ థిక్నెస్. మన యొక్క స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ ఎక్కడెక్కడ చూస్తారు అంటే, మెన్ అయితే కనుక రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్, ఈ యొక్క పార్ట్లో రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్, రైట్ సైడ్ ఆఫ్ ద నావెల్, బొడ్డుకి రైట్ సైడ్లో, అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద థై, వాటి యొక్క స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ చెక్ చేసి వాటి యొక్క యావరేజ్ స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ అండ్ మీ యొక్క ఏజ్ బట్టి మనం బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది మనం కనుక్కోవచ్చు. అదే ఉమెన్ అయితే కనుక దే విల్ టేక్ ద స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ ఎట్ ద ట్రైసెప్, ఈ ట్రైసెప్ దగ్గర, అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద నావెల్ అండ్ రైట్ థై. అంటే రైట్ సైడ్ తీసుకున్నప్పుడు కంప్లీట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు కంప్లీట్ లెఫ్ట్ సైడ్. ఇలాగా మనం ఈ యొక్క ఫ్యాట్ క్యాలిపర్స్తో వీ క్యాన్ మెజర్ అవర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. అది ఏజ్ బట్టి కూడా డిఫరెన్స్ అవుతూ ఉంటుంది, జెండర్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. సో ఈ కొనుక్కున్నప్పుడు దాంతోపాటు ఒక షీట్ ఇస్తారు. ఆ షీట్ని బట్టి యూ క్యాన్ మెజర్ యువర్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. దట్ ఈజ్ వన్ మెథడ్. కానీ మీ అంతటి మీరు చెక్ చేసుకోవడం కుదరదు, ఒక ఎక్స్పర్ట్తోనే మెజర్ చేయించుకోవాలి. అండ్ సెకండ్ బెస్ట్ మెథడ్ వచ్చేసి డెక్సా స్కాన్. సో దెర్ ఇస్ ఎ స్కాన్ కాల్డ్ డెక్సా స్కాన్. అది మన బాడీని టాప్ టు టో వరకు స్కాన్ చేసి మీ బాడీలో ఎక్సెస్ వాటర్ ఎంత ఉంది, రైట్ హ్యాండ్లో ఎంత మజిల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో ఎంత మజిల్ ఉంది, ఓవరాల్ బాడీ ఎంత మజిల్ ఉంది, మీ యొక్క బోన్ డెన్సిటీ ఎంత, ఎవ్రీథింగ్ గోల్డ్ స్టాండర్డ్తో. కానీ ఇది చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఆ స్కాన్ కాస్ట్ అరౌండ్ 4000 రూపీస్ నుంచి ఒక 8000 రూపీస్ వరకు ఉంటుంది. మనం వేరియస్ ఏరియాస్ బట్టి వేరియస్ ప్రైసెస్ ఉంటాయి. సో ఇది గోల్డ్ స్టాండర్డ్ కానీ చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఇంకొక మెథడ్ ఏంటంటే కంపారిజన్ మెథడ్ ఏంటంటే స్టాండర్డ్ బాడీ ఫ్యాట్ పిక్చర్స్ని చూసి ఏ పిక్చర్ మీ యొక్క బాడీని, ప్రజెంట్ బాడీని రిప్రజెంట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ కంపారిజన్ మెథడ్. ఆ కంపారిజన్ మెథడ్ తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డూ అటెండ్ మై వెబినార్. సో ఈ యొక్క బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎందుకు తెలుసుకోవాలి అంటే, మెన్ అనేవాళ్ళు 15% బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేస్తే 100% హెల్దీ, అండ్ ఉమెన్ అనేవాళ్ళు 25% బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేస్తే 100% హెల్దీ. ఎందుకంటే మీరు 20% బాడీ ఫ్యాట్ కన్నా ఎక్కువ ఉన్న మెన్, 30% బాడీ ఫ్యాట్ కన్నా ఎక్కువ ఉంటే ఉమెన్, వీళ్ళు ఇద్దరూ అన్హెల్దీ. ఎందుకంటే వాళ్ళ యొక్క స్టమక్ హెల్త్ బాగోదు, వాళ్ళ యొక్క బ్లడ్ ఫ్లో కూడా బాగోదు. సో మీరు హెల్దీ ఫుడ్ తింటూ హెల్దీగా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకుంటే 70% మీరు హెల్దీ అవుతారు. మీరు 100% హెల్దీ అవ్వాలి అంటే మీకంటూ ఒక బేసిక్ ట్రైనింగ్, ఫిట్నెస్ ట్రైనింగ్ తెలుసుకొని వారానికి 2 రోజులు మినిమం చేస్తే మీరు 100% హెల్దీ అవుతారు. సో ఈ యొక్క ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో మనం మజిల్ అనేది పోకూడదు. ఓకే, మినిమం 15% మెన్ ఉండాలి, 25% ఫిమేల్ ఉండాలి. ఇలాగా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ని మనం అటైన్ అవ్వాలి. ఈ గోల్ అటైనింగ్ టైంలో మనం అనేది మజిల్ అనేది పోకూడదు. సో మజిల్ అనేది ఏ వర్కౌట్ చేయకుండా జస్ట్ క్యాలరీ డెఫిషిట్తో ఉంటే ఏమవుద్దంటే మన మజిల్ కూడా పోతుంది. కంపల్సరీ మనం మజిల్ పోకూడదు. ఈ ఫస్ట్ మెథడ్
మజిల్ పోకుండా ఉండాలి అంటే మన యొక్క ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. మనము తినాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ తింటూ ప్రోటీన్ మటుకి ఎట్టి పరిస్థితుల్లో మనం తక్కువ తినకూడదు. మినిమం ప్రోటీన్ ఎంత తినాలి అంటే మీ బాడీ వెయిట్ ఇన్ కేజెస్ ఇంటూ 1.2 grams. ఓకే, సో మీ బాడీ 70 kilos అనుకోండి, 70 into 1.2 grams అంటే 84 grams ఆఫ్ ప్రోటీన్ మీరు కంపల్సరీ తీసుకోవాలి. సో సేఫెస్ట్ ఏంటంటే 1.6 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నట్టయితే అకార్డింగ్ టు ద కెనేడియన్ రీసెర్చ్ ప్రకారం వాళ్ళు రికమెండ్ చేసింది 1.6. సో మ్యాక్సిమం నేనైతే కనుక 1.2 మినిమం మై బాడీ వెయిట్ ఇన్ కేజెస్ ఇంటూ 1.2 నేను మెయింటైన్ చేస్తాను. బట్ 1.6 కనుక తీసుకున్నట్టయితే మీ యొక్క మజిల్ ఎట్టి పరిస్థితిలో పోదు. ఇది ఎక్కడ తీసుకోవచ్చు? యువర్ బాడీ వెయిట్ ఇన్ కేజెస్ ఇంటూ 3.5 grams. మీ యొక్క బాడీలో కిడ్నీస్ కానీ ఏవి సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే మరీ ఎక్స్పర్ట్స్ ఉంటారు చూడ, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ లైక్ బాడీ బిల్డర్ ట్రైనర్స్, లేకపోతే ఫిజిక్ కాంపిటీషన్కి వెళ్ళడానికి ఆర్ ఒలింపిక్ లెవెల్ అథ్లెట్స్, వీళ్ళంతా అంత హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటారు వితౌట్ ఎనీ దానివల్ల వాళ్ళ యొక్క బాడీలో ఆర్గాన్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వవు, ఎస్పెషల్లీ కిడ్నీస్ ఏమి ఎఫెక్ట్ అవ్వవు. కానీ ద సేఫెస్ట్ మెథడ్ ఏంటంటే 1 ఈజ్ ద రికమెండెడ్ కెనేడియన్ రికమెండెడ్ మెథడ్. ఆర్ నా ప్రకారం అయితే కనుక ఐ ప్రిఫర్ ఓన్లీ 1.2 grams per kilo. ఓకే, సో ఇంత ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీలో మజిల్ అనేది ప్రొటెక్ట్ అవుతూ ఓన్లీ తినాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ తింటే మన బాడీలో ఓన్లీ ఫ్యాటే బర్న్ అవుతుంది, మన మజిల్ అనేది ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది. సో దీంతో పాటు మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ మెథడ్. సో ఆ సెకండ్ మెథడ్లో ఏంటంటే మన స్ట్రెంగ్త్ని మనం యాక్టివేట్ చేయకుండా ఓన్లీ ప్రోటీన్ తిన్నప్పటికీ ఒక 5 weeks ఆఫ్ పీరియడ్లో 0.2 kgs ఆఫ్ యువర్ మజిల్ అనేది లాస్ అవుతున్నారు. అంటే ఎటువంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకుండా ఉండేవాళ్ళు, ఇది ఒబీస్ పీపుల్. సో మన మైండ్కి డిస్టింగ్విషన్ తెలుసు అనమాట. మనం ఒకవేళ తినాల్సిన దానికన్నా తక్కువ తింటే మనం ఫ్యాట్ నుంచి తీసుకోవాలా లేకపోతే మజిల్ నుంచి మనం క్యాలరీస్ తీసుకోవాలా అని మన యొక్క బ్రెయిన్కి తెలుసు. సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ తక్కువ ఉండి అంటే అథ్లెట్ ఫిజిక్ ఉండి ఒక 18% బాడీ ఫ్యాట్ ఆర్ లెస్ దాన్ 10% బాడీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఎటువంటి వర్కౌట్ చేయకుండా ఓన్లీ ప్రోటీన్ తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఫ్యాట్ తక్కువ ఉంది అని చెప్పి మన యొక్క బాడీ యొక్క ఫోకస్ ఓన్లీ మజిల్ మీదే ఆలోచిస్తుంది. సో ఇలాగున్న పరిస్థితిలో కంపల్సరీ ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్తో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేసుకోవాలి. మినిమం బాడీ వెయిట్ ట్రైనింగ్ అన్నా ఉండాలి. సో మినిమం బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ అన్నా చేస్తే కానీ మన యొక్క మజిల్ పోకుండా ఓన్లీ ఫ్యాట్ అండ్ ఎక్సెస్ వాటరే పోతుంది. అండ్ ఫైనల్గా థర్డ్ థింగ్ వచ్చేసి గ్రాడ్యువల్ వెయిట్ లాస్ చూసుకోండి. ఎప్పుడైనా కానీ మీరు వారానికి 1 kilo కన్నా మరీ ఎక్కువ తగ్గద్దు. సో 1 or 1.5 kilos అంతకన్నా తగ్గద్దు. మీరు కంపల్సరీ పర్ వీక్ 1 kiloనే తగ్గాలి. అంటే మీరు నెలకి 4 to 5 kilos కన్నా తగ్గద్దు. అంతకన్నా ఫాస్ట్గా తగ్గితే మీకు మజిల్ కూడా పోతుంది, మళ్ళీ మీ మెటబాలిజం తగ్గిపోద్ది, అసలుకే అనర్థం అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే మీరు మజిల్ తగ్గిందో ఆ మజిల్ని పెంచుకోవడం ఈ ఫ్యాట్ లాస్ కన్నా కష్టం. ఆల్వేస్ ఫ్యాట్ లాస్ని చాలా కష్టం అని ఎప్పుడు అనుకోవద్దు. ఫ్యాట్ లాస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. తినాల్సిన దానికన్నా తక్కువ తింటూ ప్రాపర్ రెస్ట్ తీసుకొని ఓన్లీ ప్రోటీన్ తీసుకొని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే మీ మజిల్ అనేది పోదు. దట్ ఈస్ ద సింపుల్ ఫార్ములా. కానీ మీరు మజిల్ గెయిన్ అవ్వాలి అంటే మీ యొక్క బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉండాలి, 12 to 15 ఉండాలి. అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, తినాల్సిన దానికన్నా ఎక్కువ తినాలి. మీకు కడుపు నిండిపోయినా మీరు స్టఫ్ చేసుకోవాలి. ఎందుకంటే గో టు ఎనబాలిక్ స్టేట్లోకి వెళ్ళాలన్నమాట. ఎనబాలిక్ అంటే బిల్డింగ్ అప్, కెటబాలిజం అంటే బ్రేకింగ్ డౌన్. సో ఈ బ్రేకింగ్ డౌన్ ఎప్పుడు తినాల్సిన దానికన్నా తక్కువ తిన్నప్పుడు బ్రేకింగ్ డౌన్ అవుతుంది అనమాట, కెటబాలిజం. సో ఈ కెటబాలిక్ స్టేట్లో మీ మజిల్ మీద ఫోకస్ పడకూడదు, మీరు ఓన్లీ ఫ్యాట్ మీదే ఫోకస్ అవ్వాలి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే మీరు కంపల్సరీగా మీ యొక్క క్యాలరీస్ని కాన్ అయిపోయి అందులో 40% ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఆటోమేటికల్గా మీ బాడీ వెయిట్ ఇన్ కేజెస్ ఇంటూ 1.2కి మ్యాచ్ అవుతుందో కూడా లేదా చూసుకోండి. అండ్ దాంతోపాటు మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి.
ఎక్సెసివ్ వెయిట్ తగ్గాలి అని ఆలోచించొద్దు. మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఫ్యాట్ లాస్ విల్ బికమ్ ద బై ప్రొడక్ట్. దీంతో పాటు ప్రాపర్ స్లీప్ అండ్ హైడ్రేషన్ చేస్తేనే మీరు హెల్తీగా, ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, స్ట్రెస్ లెవెల్స్ పెరగకుండా, కార్టిసాల్ పెరగకుండా హ్యాపీగా మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. సో మీకంటూ ఒక సిస్టమ్ కావాలి, ప్రతిదీ సిస్టమ్. ఆ సిస్టమ్ మీరు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డూ అటెండ్ మై వెబినార్. ద లింక్ ఈజ్ డిస్ప్లేడ్ బిలో. ఆ కింద ఉన్న ఇంగ్లీష్ వెబినార్కి అటెండ్ అవ్వండి. అండ్ మీకంటూ ఒక ప్రాపర్ సిస్టమ్ ఏంటో చెప్తాను. ఆ ప్రాపర్ సిస్టమ్తో మీరు ఆ యొక్క ఫ్యాట్ లాస్ స్కిల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాపర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటే నో లుక్ బ్యాక్, మీ యొక్క లైఫ్ లాంగ్ హెల్తీగా ఫ్యాట్ లాస్ అవుతూ 365 days మీ లీన్ ఫిజిక్ మెయింటైన్ చేయొచ్చు, సస్టైనబుల్గా ఉండొచ్చు. And you will become the role model. If you want to become an action taker, please do take action by clicking the link below, and I will see you in my masterclass. See you there.